మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున ఇప్పట్లో ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు. మొన్ననే అక్కినేని గారిని కలిశాను. మేము మా అసోసియేషన్ తరఫున డైరీ ఇనాగ్రేషన్ కని వెళ్ళాము. చాలాసేపు సార్తో పక్కన కూర్చొని మాట్లాడటం జరిగింది. ఎంతటి వారికైనా చిన్న ఒక అనువంతన్న ఆశ అనేది మిగిలి ఉంటుంది. మొన్న అక్కినేని గారి మాటలలోనే సెంచరీ కొడతా అని ఎంతో ధీమాగా చెప్పారు. అందరూ చూసుకున్నారు. కీర్తి ప్రతిష్టలైతేనేమి, కొడుకుల కీర్తులైతేనేమి, మనవళ్ళ కీర్తులైతేనేమి, మనవరాళ్ళు అందరినీ చూసుకున్నారు. కానీ ఆ 100 కూడా చూస్తే వారి జన్మ చరితార్థమని అనుకునేవారేమో. భగవంతుడు అంత తొందరగా కోరికలు తీర్చడు కదా, ఏదో మిగిల్చే ఆయన పని ఆయన చేస్తారు. ఏది ఏమైనా మొన్ననే మేఘ సందేశం సినిమా చూశాను. ఈ వారంలోనే ప్రేమనగర్ సినిమా చూశాను. నిన్ననే మా డైరీలో ఎన్టీ రామారావు గారి ఫోటో, చాణక్య చంద్రగుప్త ఇద్దరు, చాణక్యుడిగా నాగేశ్వరరావు గారు, చంద్రగుప్తుడిగా ఎన్టీ రామారావు గారు బొమ్మలు చూశాను. కళామ తల్లి ముద్దు బిడ్డలంటే వీళ్ళు. కళామ తల్లి ఎంత ప్రేమగా కన్నదో నా బిడ్డలు నా నటులని. అబ్బా, తెలుగు సినిమా తల్లి ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి కొడుకులు పుట్టారని ఎందుకో మురుసుకుంటూ నిన్ననే అనుకున్నా నేను, పక్కలో పడుకొనే ఇట్లా చూసుకుంటూ ఫోటోలు. అలాంటి మహానాయకులను కన్నా కళామ తల్లి బిడ్డలు. ఈ భూమి ఉన్నంత వరకు, మనిషి అంటూ ఉన్నంత వరకు వాళ్ళ కీర్తి, వాళ్ళ ప్రతిష్ట, వారు సాధించినంతా చిరస్థాయిగా మిగిలిపోతుంది. కానీ 100 అయితే బాగుండునేమో అని నాకు కూడా ఆశ మిగిలింది. ఎనీవే ఆ మహానటుడితో ఆఫ్టర్ ఆల్ బాబు మోహన్ అందగాడ అని పిలిచేవారు నన్ను. ఎప్పుడు బాబు మోహన్ అని 1-2 సార్లు పిలుచుంటారేమో నా పరిచయం మొత్తంలో. వారితో చాలా సినిమాల్లో కూడా నటించే భాగ్యం కలిగింది. అందగాడ వచ్చావా అని పిలిపించుకునే భాగ్యం కలిగింది. వారితో నటించటమే ఒక యోగం, ఒక అదృష్టం. ఆ మహానీయుడు, మహానటుడు డెఫినెట్గా అక్కడ మళ్ళీ మనల్ని అందరూ వదిలిపెట్టిపోయారని మనం అనుకుంటున్నాం. అక్కడ అసలు ఆయన ఉన్నాడు. ఈయనకంటే ముందు పోయిన ఆయన ఎన్టీ రామారావు గారు ఇద్దరు. ఇప్పుడు ఇద్దరుగా కూడా గుండమ్మ కథలో తిరిగినట్టుగా ఇద్దరు జోకులు వేసుకుంటూ తిరుగుతుంటారు పైన. కనుక
ఆ అన్నలిద్దరు కలుసుకున్నారు పైన. అది కొద్దిగా ఆనందంగా ఉన్నా మనల్నందరూ వదిలిపోయారనే బాధ కూడా కొద్దిగా ఉంది. సరే, ఆ కుటుంబం అంత నిబ్బరంగా ఉన్నా ఇలాంటి నా తండ్రి అనేది కొంచెం ఉంటుంది ఏ కుటుంబంలోనే. కనుక ఆ కుటుంబానికి నిజంగా మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, అక్కినేని గారికి మనశ్శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల నేను సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించిన తర్వాత యాక్టింగ్ నేర్చుకోవడానికి నాగేశ్వరరావు గారి పిక్చర్స్ ఎక్కడ రన్ అవుతున్నాయా అని చూసేసి దాన్ని చూసిన తర్వాత కొన్ని భాగాలు నేర్చుకున్నాను అన్నమాట. అంతకుముందు నాకు అసలు యాక్టింగ్ అంటే ఏమిటో తెలియదు, ఎందుకంటే నేను అసలు ఆ లైన్ నుంచి వచ్చిన మనిషిని కాదు నేను. ఇంకొక విషయం, నాగేశ్వరరావు గారు, రామారావు గారు అసలు మన ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి మనుషులు. నేను రామారావు గారితో ఒక 10 పిక్చర్లు యాక్ట్ చేశాను, కానీ నాగేశ్వరరావు గారితో 2 సినిమాలే చేశాను. కానీ ఆ 2 సినిమాల్లో 10 సినిమాలు చేసే అంత ఆప్యాయత మనిషిలో కనిపించేది నాకు. తర్వాత మన ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ జీవితంలో నాగేశ్వరరావు గారు అనేది ఒక అంతర్భాగంగా ఉండేవాడు. ఇక మీదట ఆయన లేడు అనే ఫీలింగ్ మనలోంచి ఏదో ఒక భాగం తీసేసినట్టుగా అనే ఫీలింగ్ ఉంది. అటువంటి మనిషి, మేరు పర్వతం లాంటి మనిషి ఇక మీదట మనలో లేకపోవటం అనేది చాలా లోటుగా కనిపిస్తుంది. ఆయన నంబర్ ఆఫ్ పిక్చర్స్ లేటెస్ట్గా యాక్ట్ చేయకపోవచ్చు, కానీ ఆ ఫాదర్ ఫిగర్ ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన పిక్చర్స్ రోజు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనిషి భౌతికంగా మన ముందు లేకపోయినా ఆ పిక్చర్స్ ద్వారా ప్రతి వాళ్ళు ఆయన డైలీ చూస్తూనే ఉంటారు. ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులే కాదు, మిగతా వృత్తులకు సంబంధించిన మనుషులు కూడా నాగేశ్వరరావు గారు ప్రతి పెద్దలు కానీ చిన్నలు కానీ వాళ్ళ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాడు. అటువంటి మనిషి ఇక లేడు అనేది ఏదో మన శరీరంలోనే ఒక భాగం పోయినట్టుగా ఒక ఫీలింగ్ వస్తూ ఉంది. ఆయన పోయినందుకు చాలా విచారిస్తూ ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాతనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించనను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. వీతరాగ భయ